ఊరు బాగుంది, బ్యాంక్ బాగుపడింది. మరి నువ్వెప్పుడు బాగుపడతావరా? అది కష్టంలేండి. ఏంట్రా వాగుతున్నావు? అబ్బే ఏంట్రేది? ముగ్గు. సుస్వాగతం. సూపర్, బ్రహ్మాండం, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. ఇదంతా శుభ్రం చేసి ముగ్గులేసింది నువ్వేనా? భలే ఊరే, పొద్దు నుంచి నేను మీతోనే ఉన్నాను కదండి. మరి ఎవరేసి ఉంటారు? ఇంటి ఓనర్స్ ఏమైనా వేసి ఉంటారా? ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఉన్నది ఒకటే తాళం, అది నా దగ్గర ఉంది. పద పద. రండి. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఇల్లు ఎవరు ఊడ్చారబ్బా? ఎవరైనా దొంగలేమో బావా. దొంగలైతే ఇల్లు మొత్తం ఊడ్చుకెళ్తారు గాని ఇలా ఊడ్చి శుభ్రం చేయరు. కరెక్టే కదా. సారు, ఇల్లు మాత్రం బ్యాంక్ లా తలతల ఆడిపోతుంది కదా. అవును, మెరుస్తోంది. ఎలా అని అడిగితే తెలియదంటాం. ఒరే నౌకాలు, ఏంటండి? ఒక అమ్మాయి గురించి చెప్పావే. ఏ అమ్మాయి? అదేరా, నట్టింట్లో ఉరేసుకు చచ్చిందని. ఆ అమ్మాయి గురించి వివరంగా చెప్పవా? నిన్నే కదా చెప్పాను. అర్ధరాత్రి పూట అడకపోయినా చెప్తావు, అవసరం ఉండి అడుగుతున్నా కూడా చెప్పవా? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యరా, చెప్పరా. ఆ అమ్మాయి పేరు రంగి. ఈ ఇంట్లోనే పని మనిషిగా చేస్తుంది. ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి ఇల్లంతా తలతలా మెరిచిపోయినట్టు చేసేది. అలాంటి మంచి పిల్ల అదే దూలానికి. చాలా మాట మెరితే చాలు, అదే దూలానికి అని చెప్పి చరిత్ర చెప్పి భయపెడుతున్నావు. బ్యాడ్ లక్. అసలు ఈ ఇళ్ళకి దూలాలు ఎందుకు పెడతారు? దూలాలు లేకుండా ఇళ్ళే ఉండవా బావా? ఒరే బావా, అర్జెంట్ గా 500 కొట్టు. దేనికిరా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంత కష్టమే వచ్చింది? ఒక ఆడ దెయ్యం ఇలా లైవ్ షో ఇస్తుంటే చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు. అది చచ్చి 6 ఏళ్ళైనా సరే ఈ ఇంటి మీద మమకారం చంపుకోలేక ఇల్లంతా ఊడుస్తుంది, బయట కళ్ళాపి చల్లి ముగ్గులేస్తుంది. ఈ ఇల్లు ఎవరు ఊడ్చారో కనిపెట్టేశాను రా. ఆ దెయ్యమే కాదు,